నమస్కారం. ఈరోజు కర్నూలు పార్లమెంటు నుంచి దాదాపు 7,000 కిట్లతో భవానీపురం అనే ఏరియాని మాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉండే జిల్లా కలెక్టర్ గారు మరియు ఎంపీ గారు ఈ ఏరియాలో మాకు పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా మా ఆదోని నియోజకవర్గం నుంచి మా అన్నగారైన మీనాక్షి నాయుడు అన్నగారు ఆదేశాల మీద ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీనాక్షి నాయుడు అన్నగారు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఆదోని నుంచి దాదాపు 1000 కిట్లతో రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ కృష్ణా జిల్లా ఎంపీ గారైన కేసినేని చిన్ని గారు మరియు మా జిల్లా మంత్రి టీజీ భరత్ గారు, జిల్లా అధ్యక్షుడు గారు, ఎమ్మెల్యేలు అందరూ పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీలు, ఈ ఏరియా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉండే పరిస్థితి చూస్తుంటే భవానీపురంలో చాలా దీనంగా ఉంది పరిస్థితి. ప్రజలు ఇప్పటికే బారులు తీరారు. వాళ్ళందరి కోసం మేము రావడం మాకు కానీ ఒక రకంగా సంతోషం, ఒక రకంగా దుఃఖంగా కనపడుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మా నియోజకవర్గంలోని మాకు ఇవ్వడానికి అవకాశం కల్పించిన మా పెద్దలు మీనాక్షి అన్న గారికి మరియు మా కుటుంబ సభ్యులకి, పార్టీ నాయకులకి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ మేము నష్టాన్ని పూడ్చలేం కానీ మా వంతు సాయం చేస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు ఉమాపతి నాయుడు, ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. థ్యాంక్ యూ. మీకు రాదా? మీకు సరుకులు రాకపోతే తెప్పించిపోతాం. తప్పని మీకంటే మేము అక్కడ లైన్ నిలబెట్టున్నారు. లైన్ ప్రకారం ఇవాళ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మొత్తం ఎమ్మెల్యేలు, మంత్రి గారు, భర్త గారు అందరి ఆధ్వర్యంలో
విజయవాడ నగరంలో 7,000 కిట్లు అంటే 7,500 కిట్లు పంపిణీకి కర్నూలు జిల్లా నుంచి ప్యాక్ అయి వచ్చినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా వారందరికీ విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ప్రకృతి విపత్తులో మీరు చేసిన సహాయం ఎంతో మా ప్రజలకు ఎంతో అద్భుతమైన సహాయం చేశారు. కాబట్టి ఒకటే మేము ₹1,00,00,000 విలువ చేసే సామాన్లు ఇవాళ పంపిణీ చేయడం జరుగుతుంది. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యం వల్ల ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, అంతేకాకుండా మంత్రి భర్త గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ ఇంత ప్రకృతి విపత్తులో తెలుగుదేశం పార్టీ అన్ని జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున విజయవాడకు సహాయం చేయడానికి అందరూ కూడా వస్తున్నారు. ముందుగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విజయవాడకి నిజంగా ఎవరన్నా ఒక దేవుడు ఉన్నాడంటే అది కనబడిన దేవుడి కింద నారా చంద్రబాబు నాయుడు గారు. అంత భారీ విపత్తు చరిత్రలో, విజయవాడ చరిత్రలో ఎంతో ఇటువంటి విపత్తు ఎప్పుడూ చూడలేదు. ఇటువంటి విపత్తుని 10 రోజుల్లో పరిష్కరించి శానిటేషన్తో సహా ఇవాళ ఆఖరికి నిజంగా చూస్తే ప్రతి వీధి, ప్రతి ఇల్లు క్లీన్ చేపిస్తున్నాం. ఎక్కడ చూసినా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు రోడ్ల మీదే ఉండి గత 10 రోజుల నుంచి శ్రమిస్తున్నారు. ఈ 72 సంవత్సరాల వయసులో ఆయన నిరంతరం ఇక్కడ విజయవాడలో ప్రతి వార్డుకి, ప్రతి చోటకి వెళ్ళి ప్రజల్లో ధైర్యం నింపడమే కాకుండా ప్రజల అవసరాలన్నింటినీ గుర్తించి ముఖ్యంగా చూస్తే ఇవాళ ప్రతి ఇంటికి ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా బాగు చేయడం ఇవాళ ప్రభుత్వమే తీసుకుంది. ఇవాళ ఏసీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, లేకపోతే టీవీలు కానీ ఏది పాడైనా కూడా ప్రభుత్వమే చేస్తుంది. ఇన్సూరెన్స్ కూడా టోల్ ఫ్రీ సెంటర్ ఓపెన్ చేసాం. ఇన్సూరెన్స్ లేని వెహికల్కి కానీ ప్రతి ఇంటికి కూడా ఆర్థిక ప్యాకేజీ త్వరలో 3 రోజులు ఆర్థిక ప్యాకేజీ కూడా ఎన్యూమరేషన్ ఇవ్వగానే చేయబోతున్నాం. ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, ఎవరు అధైర్యపడవద్దు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది, తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటాం. మరొక్కసారి కర్నూలు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్, గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉండేదరు. డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు, ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ, హోల్డర్ స్టడీ, కరోనరీ యాంజియోగ్రామ్, కరోనరీ యాంజియోప్లాస్టీ,